ఎన్సీఆర్టీ పుస్తకాలు కనుక మీరు ఇంకా కొనకుండా ఉంటేనో, కొనినా చదవకుండా ఉంటేనో, లేదా ఎన్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించిన జిస్ట్ లాంటిది ఏదైనా చదివితే చాలని మీకు అనిపిస్తుంటేనో ఈ వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియోను స్కిప్ చేసేయండి. ఎన్సీఆర్టీలకు సంబంధించి నాకు ఒక డ్రీమ్ ఉంది ఎప్పటి నుంచో యాక్చువల్గా, కానీ అది ఎప్పటికీ నెరవేరలేదు. మరి ఈసారి నెరవేరుతుందేమో చెక్ చేద్దాం. ఏంటంటే ఎన్సీఆర్టీలకు సంబంధించి ఎవరైనా ఒక స్టూడెంట్ పుస్తకాలు చదవాలి అంటే ఖచ్చితంగా ఒక 60 పుస్తకాల దాకా చదవాలి. వాటిని కొంచెం సైంటిఫిక్గా ఫిల్టర్ చేస్తే, లాజికల్గా ఫిల్టర్ చేస్తే, రిపిటేషన్స్ పక్కన పెట్టేస్తే, యూపీఎస్సీకి అవసరం లేదు అనుకున్నవి పక్కన పెట్టేస్తే కాస్త అటు ఇటుగా ఒక 50 పుస్తకాలు 45 పుస్తకాలు చదవాలి. మళ్ళీ వాటిని కూడా పక్కన పెట్టేస్తే కాస్త అటు ఇటుగా చదవాల్సిన పుస్తకాలు ఒక 34 అయితే గ్యారంటీ ఉంటాయి. మళ్ళీ అందులో కొన్ని పుస్తకాలని కనుక పక్కన పెట్టేస్తే 25 నుంచి 26 పుస్తకాలు అయితే ఉంటాయి. ఈ 24, 25, 26 పుస్తకాలు అయితే మాత్రం చదవకుండా ఏ స్టూడెంట్ ముందుకు వెళ్ళలేని ఒక పరిస్థితి. కానీ నాకెప్పటి నుంచో ఉన్న డ్రీమ్ ఏంటంటే ఈ 24 పుస్తకాలని కూడా అన్నీ చదవాల్సిన అవసరం లేకుండా, ఉదాహరణకి 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు ఉందనుకుందాం, ఏది హిస్టరీ తీసుకుందాం. 9th and 10th క్లాస్ హిస్టరీ చదవకపోయినా పర్వాలేదు. 11th and 12th క్లాస్ హిస్టరీలో ఉన్న యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేవేమో 6th, 7th, 8th క్లాస్లో కవర్ అయిపోతాయి కాబట్టి రిపిటేషన్స్ ఉండేందుకు అవకాశం ఉంది. ఇలా రిపిటేషన్స్ తీసేసి ఒక కాంప్రహెన్సివ్ మెటీరియల్గా దాన్ని తయారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకోవడము. దాని ఇలాగా అనేకమైన రూపాల్లో ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది పాలిటీ యాక్చువల్గా. అలా హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇలాంటి వాటిని తయారు చేసి వాటిని నేను మీకు కనుక తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను చేసి ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నం. కానీ ఎందుకో తెలియదు, కానీ ఇది చాలా సందర్భాల్లో నేను ఐఏఎస్ ఫౌండేషన్ అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇస్తూ దాని నుంచి రెగ్యులర్ బ్యాచ్ల్లోకి తీసుకెళ్తూ ఒక 1 year పాటు ముందు ఎన్సీఆర్టీ, ఆ తర్వాత లక్ష్మీకాంత్ లాంటి పుస్తకాలు, ఈలోగా క్లాసెస్ వినడం అనే ఒకనొక సైంటిఫిక్, లాజికల్, ఆర్గనైజ్డ్గా బ్యాచ్ వేయాలని అనుకోవడం, అనౌన్స్మెంట్ చేయడం, దాని సరైన ఆదరణ లేకపోవడం, సంథింగ్ జరిగితే వచ్చింది. అందుకని జనవరి 1, 2026 నుంచి ఒక ప్రత్యేకమైన బ్యాచ్, దాన్ని ఎన్సీఆర్టీ అండ్ అడ్వాన్స్డ్ బ్యాచ్గా పేరు పెట్టి, ఎన్సీఆర్టీ అండ్ అడ్వాన్స్డ్ బ్యాచ్గా పేరు పెట్టి, NAAB అనొచ్చేమో కదా, ఎన్సీఆర్టీ అండ్ అడ్వాన్స్డ్ బ్యాచ్, NAB అనే పేరుతోటి ముందుకు వెళ్లాలన్న ప్రయత్నం. 8897826108కి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. నిజానికి ఎన్సీఆర్టీ విషయాలలో ఉన్న ప్రధానమైన అంశం ఏంటి అని ఎప్పుడైనా చూసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఆల్ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవక్కర్లేదు. అది మొదటి పాయింట్. ఉదాహరణకి మనకి 9th and 10th హిస్టరీ పుస్తకాలు, ఈవెన్ థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అని ఒక బుక్ ఉంటుంది, 11th క్లాస్ అనుకుంటా హిస్టరీలో, ఆ బుక్. ఈ 2 అంటే మొత్తం 9th క్లాస్ 10th క్లాస్ హిస్టరీ బుక్స్ అండ్ 11th క్లాస్ థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అనే బుక్ అనే ఈ మొత్తం 3 చదవకపోయినా పర్వాలేదు. అలాగే మనకి సివిక్స్లో మనకి కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అని, కాంటెంపరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక బుక్ ఉంటుంది, అది కూడా చదవకపోయినా పర్లేదు. ఇలా కొన్ని పుస్తకాలు చదవకపోయినా, ఈవెన్ ఎకనామిక్స్కి సంబంధించి నాకు తెలిసి అస్సలు చదవకపోయినా పర్లేదు. అంటే ఎన్సీఆర్టీలో చదవకపోయినా పర్లేదు. సివిక్స్కి సంబంధించి కూడా అసలు కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని బుక్ ఉంటుంది, అది కూడా నిజాన్ని చదవకపోయినా పర్లేదు. అఫ్కోర్స్ కండిషన్స్ అప్లై. చదవకపోయినా పర్వాలేదంటే ఎవరికి? నాకు తెలిసి కోచింగ్కి వెళుతున్న వాళ్ళకి చదవకపోయినా పర్వాలేదు, సెల్ఫ్ స్టడీయో మెంటరింగ్లోనూ ఉన్న వాళ్ళకైతే చదవాలి. ఇలా కండిషన్స్ అప్లై. అందులో నేనైతే ఏమంటానంటే, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఫిల్టర్డ్ బుక్స్ లిస్ట్ అంటే ఏంటి, అన్ఫిల్టర్డ్ బుక్స్ లిస్ట్ అంటే ఏంటి, అల్ట్రా ఫిల్టర్డ్ బుక్స్ లిస్ట్ అంటే ఏంటి, లాంటి వాటిని మీరు తెలుసుకోవాలనుకున్నా, లేదా అసలు ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలతో పాటు ఇతరతర పుస్తకాలను నేనే సెల్ఫ్గా చదువుకోవాలనుకుంటున్నాను సార్, ఒక మెంటర్ ఉంటే సరిపోతుందేమో అనుకుంటున్నాను, యూట్యూబ్లో కానీ ఇతరతర కానీ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్న వాళ్ళు నన్ను కలవండి. 8897826108కి ఫోన్ చేయండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి. కండిషన్స్ అప్లై. వీడియో కాల్ అపాయింట్మెంట్ కావచ్చు, లేదా నన్ను పర్సనల్గా హైదరాబాద్ వచ్చి కలవచ్చు. అప్పుడు మీకు ఒక అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. లేని పక్షంలో జనవరి 1
2026 నుంచి నేను ఓన్లీ ఎన్సీఆర్టీ అడ్వాన్స్డ్ బ్యాచ్ను వేయాలనుకుంటున్నాను నేను. అంటే ఎన్సీఆర్టీలని బాగా చదివించి అక్కడ నుంచి అడ్వాన్స్డ్ బుక్స్ చదివించి నేనే కొన్ని క్లాసులు ఇచ్చి ఇలా చేయించాలనుకుంటున్నాను. దానికి కూడా మీరు కావాలంటే ఎన్రోల్ అవ్వచ్చు 8897826108కి ఫోన్ చేసి. ఎండ్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్ టాపర్స్ చేసిన పని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్సీఆర్టీల మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పరచుకొని లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఐఏఎస్ అవుతున్నారు. అందుకని మీరు కూడా అలా అవ్వాలన్నది నా కోరిక. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.